I'm so excited to be here. How about you? Yes, we are excited to receive the word of God, right? So, would you please turn to your next person and say, I'm ready to listen to the word of God. I'm ready to hear. Praise the Lord. So, దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతారు. దేవుని సేవకుడు అంటాడు, సండే ఈజ్ నాట్ ఓన్లీ ఏ హాలిడే బట్ ఇట్స్ ఏ హోలీ డే అనే మాట కూడా తెలియజేస్తారు. సో ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ రోజున దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తున్నారు. ఆదివారం కేవలం సెలవు దినం మాత్రమే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ ఏ హాలిడే బట్ ఇట్ ఈస్ ద హోలిడే బికాస్ గాడ్ మేడ్ ఇట్. గాడ్ హెస్ మేడ్ ఇట్ సో దట్ వి మే రిజాయిస్ ఇన్ ఇట్. దేవుని సన్నిధిలో ఆనందించలేని వాడు భూమి మీద ఎక్కడ ఆనందించలేడు. ఎక్కడికి వెళ్ళి చెబుతూ ఉంటారు, దేవుని సన్నిధిలో ఆనందించలేని వాడు భూమి మీద ఎక్కడ ఆనందించలేడు. బికాస్ యూ విల్ ఫైండ్ ద పర్ఫెక్ట్ జాయ్, ద అబ్సల్యూట్ జాయ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందులో బట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. చూడండి, బైబిల్ ఎంత చక్కగా ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందంటే, knowingly or unknowingly many people are following the Bible. ఈ రోజున ప్రపంచంలో 284 దేశాలు ఉన్నాయి. 196 sovereign countries and more than 68 depending areas ఉన్నాయి. అన్ని కలిపితే దగ్గర 284 దేశాలు ప్రపంచంలో మనం చూస్తున్నాం. కొన్ని డిపెండింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో ఆ టైంలో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా 6 రోజులు మనిషి కష్టపడతాడు, ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే. Man works for 6 days and he takes rest for 1 day. Resting in the sense depending on God, giving his time to worship God. Wherever you go. If you go to the Middle East, they follow Friday. And మరి Israel కనుక మనం వెళ్తే, some people observe Saturday. And most of the countries they follow Sunday as a God's day. No matter what the day, but they are following the Bible. They are working 6 days and taking 1 day rest. జోసెఫ్ స్టాలిన్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, రష్యా డిక్టేటర్ ఆయన జోసెఫ్ స్టాలిన్ వచ్చిన తర్వాత అన్నాడు, why should we follow the Bible when we don't believe that there is no God? When we believe that there is no God, when we believe that the word of God is not true. బైబిల్ గ్రంథం నిజం కానప్పుడు, యేసు ప్రభు లేనప్పుడు, దేవుడు కాదు అన్నప్పుడు మనం ఎందుకు బైబిల్ ఫాలో అవ్వాలి? 6 రోజులు కష్టపడి ఒక రోజు రెస్ట్ తీసుకోవడం అనేది బైబిల్ ప్రిన్సిపల్, అది బిబ్లికల్ ప్రిన్సిపల్. ఇది దీన్ని మనం ఆచరించడానికి వీల్లేదు. లెట్స్ వర్క్ ఫర్ 9 days and take 1 day rest అన్నాడు జోసెఫ్ స్టాలిన్ వచ్చిన తర్వాత. 9 రోజులు కష్టపడి ఒక రోజు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు. అయితే ఈవెన్ రష్యన్ పీపుల్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్, డిడ్ నాట్ రిసీవ్ దాట్. వాళ్ళే చేయలేకపోయారు. కారణం అంటే దిస్ ఈస్ ద లా ఆఫ్ గాడ్. ఇది దేవుడు నియమించిన కట్టడ కాబట్టి ఆ రోజులు పనిచేయడం, ఒక రోజు దేవుడికి ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. అందుని బట్టి మరి ఉదయకాల సమయంలో ఆదివారం రోజున దేవుడి సన్నిధిలో చేరి ఉన్న మనం దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి అని బైబిల్ చూద్దాం. అందుకు బైబిల్ ఏముంటుందంటే, ఎంటర్ ఇంటు ద కోర్ట్స్ ఆఫ్ గాడ్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, దేవుడు స్తుతించాలి. వీ హ్యావ్ టు వర్షిప్ ఇన్ అవర్ అడ్వాంటేజెస్. దేవుడు మనకు చేసిన మేళను బట్టి ప్రభువును స్తుతించాలి. We have to worship him even in our adversities. మనం ఎదుర్కొంటున్న కష్ట పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించగలగాలి. And we have to praise God in advance. మనం పొందబోయే వాటిని బట్టి కూడా దేవుని స్తుతించాలి. సో ఆ 3 రకాలైన ఆరాధనలు ఎవరి జీవితాలు అయితే ఉంటాయో ఆ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. God will accept that worship. నేను రాత్రి కూడా చెప్పాను, the word of God can change our attitude. దేవుని వాక్యం మన హృదయాన్ని మారుస్తుందని. ఒకసారి ఒక యవనస్తుడు ఒక చెట్టు కింద కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు ఒక అరణ్య మార్గంలో. ఒక వ్యాపారస్తుడు ఆ మార్గం కూడా నడిచి వస్తున్నాడు. యవనస్తుడు బైబిల్ చదువుకోవడం చూసి చాలా కోపడ్డాడు. ఎందుకోసం అంటే ఆ వ్యాపారస్తుడు, ఆ వర్తకుడు దేవుడు లేడు అని నమ్ముతాడు. హీ ఈజ్ అన్ ఎథియిస్ట్. దేవుడు లేడని నమ్మేవాడు కాబట్టి దగ్గరికి వచ్చాడు. బాబు, యవన కాలంలో ఏంటి నీకు ఇప్పించి అసలు బైబిల్ చదవడం ఏంటి? అసలు చాలా పుస్తకాలు ఉన్నాయి ప్రపంచంలో, బైబిల్ ఎందుకు చదువుతున్నావు? అసలు నీకు తెలిసి అసలు దేవుడే లేడు, బైబిల్ అనేది నిజం కాదు అని చాలా భయంకరంగా మాట్లాడడం ప్రారంభించాడు. యవనస్తుడు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ వ్యక్తి వినే ఆ పొజిషన్లో లేడు. సరే, అంతా అయిపోయిన తర్వాత యవనస్తుడు అన్నాడు, సార్ మీకు దేవుణ్ణి చూపించాలి అంతే కదా, నాతో వస్తారని మీకు దేవుణ్ణి చూపిస్తానన్నాడు. నిజమా? సైన్స్ ప్రకారం ఏదైనా ఒక వస్తువును చూస్తేనే కానీ, వాసన చూస్తేనే కానీ, ముట్టుకుంటేనే కానీ ఆ వస్తువు ఉన్నదని మనం నమ్మకూడదు. అందును బట్టి సైన్స్ ప్రకారం నేను దేవుణ్ణి చూస్తే కనుక ఖచ్చితంగా నమ్ముతాను. నాకు చూపిస్తావు దేవుడు అంటే, చూపిస్తాను రండి అన్నాడు. తీసుకెళ్తాను. అరణ్యంలోకి వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళారంటే సాటి మనిషి సహాయం దొరకనంత దూరం తీసుకెళ్ళాడు. అంటే ఏదన్నా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఆపద వస్తే ఇంకెవరో రక్షించాలి అన్నంత దూరం తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత
దేవుడిని చూపిస్తాను అని చెప్పిన యవనస్తుడు ఆ వర్తకునికి ఒక ప్రాంతాన్ని చూపించాడు. దట్ ప్లేస్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ప్రెషియస్ జ్యువెల్స్. చాలా చాలా ప్రశస్తమైన వెండి బంగారు ఆభరణాలన్నీ కూడా కుప్పలుగా వేసి ఉన్నాయి. చాలా ఆశ్చర్యపడి వర్తకుడు, అరే వీడేదో సామాన్యుడు అనుకున్నాను, ఇంత ధనవంతుడా, ఇంత సంపన్నుడా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నాడు. దేవుడిని చూపిస్తానని తీసుకొచ్చి వెండి బంగారాలు చూపించాడు. అదే ప్రశ్న అడిగాడు, నువ్వు నన్ను చూపిస్తానన్న దేవుడిని కదా, ఈ వెండి బంగారాలు ఎందుకు చూపించావు అన్నాడు. కంగారు పడకండి సార్ అని కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ దృశ్యాన్ని చూస్తే యూజువల్గా మానవుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ వ్యాపారస్తునికి 150 సార్లు దాటే కొట్టుకుంటాం. ఎందుకోసం అంటే కంగారు పడుతున్న టెన్షన్ వచ్చేస్తాం. అతను చూసిన దృశ్యం మామూలు దృశ్యం కాదది. దట్ ప్లేస్ వాస్ ఫిల్డ్ విత్ హ్యూమన్ స్కల్స్ అండ్ డ్రై బోన్స్. మానవుని యొక్క ఎముకలు, అస్థి పంజరాలు, పుర్రెలతో ఆ ప్రాంతం అంతా కూడా నింపబడి ఉంది. ఈ రెండు దృశ్యాలు చూసిన తర్వాత ఆ వర్తకుడు అడిగాడు, బాబు అసలు నువ్వెవరు? నిన్ను ఎంతవరకు దబాయించానో, ఎంతవరకు ఎన్నెన్నో మాట్లాడినానో, అసలు నువ్వెవరో తెలియకుండా ఎంతవరకు వచ్చి అసలు నువ్వెవరో అని అడగగానే అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? సార్ ఐఎమ్ ఎ క్యానిబాల్ అన్నాడు. నేను మనుషులు తినేవాడిని అన్నాడు. మీరు అర్థం చేసుకోండి ఒక్క మాట, ఎవరు సహాయం దొరకనంత దూరం తీసుకెళ్ళి నేను మనుషులు తినేవాడిని అన్నంత ఈజీగా చెబితే అసలు ఎదుటి వాని యొక్క మానసిక పరిస్థితి మీరు ఒకసారి ఊహించండి. అసలు కంగారు పడతా ఉన్నాయి, చెమటలు పట్టేస్తా ఉన్నాయి, చేతులు కాళ్ళు వణికిపోతా ఉన్నాయి. మోకాళ్ళు వేశాడు. బాబు భార్య బిడ్డలు కలిగిన వాడిని, నువ్వెవరో తెలియకుండా ఎంత దూరం వచ్చే చేసావు, నా జీవితంలో నాకు తెలిసి నేను చేసిన మొదటి తప్పు ఇదే. ఇంకెప్పుడు నీ వైపు నేను కన్నెత్తి కూడా చూడను, నన్ను వదిలిపెట్టేసే, నేను మరలా నీ వైపు చూడకుండా వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించిన ఎవరిని అడగను, నేను నన్ను వదిలిపెట్టేసే ప్రతిమానం ప్రారంభించాను. ఆ దేవనసు దగ్గరికి వచ్చినాడు. ఒకసారి 11 పైకి లేచాడు. దేవుడు ఉన్నాడా నువ్వు అడిగావు. దేవుడు తీసుకొచ్చి ఒక బొమ్మలాగానో విగ్రహంలాగానో నీ ముందు నేను నిలబట్టలేను, కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ప్రాణాలతో మిగిలిపోయావు అన్నాడట. ఒకవేళ ఆయనే కనుక లేకపోతే ఈ పాటికి నీ పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? అస్థి పంజరాలు ఒక్కటిగా చేరిపోయేవాడు నువ్వు. నాకు సభ్యత సంస్కారం లేదు, మనుషులు తినేవాడు నేను. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం నన్ను మార్చింది. ద వర్డ్ ఆఫ్ గాడ్ హస్ చేంజ్డ్ మీ. దేవుని వాక్యం నన్ను మార్చి బలపరిచి ఆయన కృపలో నన్ను ముందుకు తీసుకువెళ్తుందని ఆ యవనస్తుడు మంచి సాక్ష్యం చెప్పాడు. నిజమే, యేసు ప్రభు మాటలు అనేక మంది మార్చాడు. కరడు కట్టిన తీవ్రవాదుల దగ్గర నుండి భయంకర నరహంతకులు, వ్యభిచారులు, జూదగారు, అక్రమార్కుల, న్యాయస్తులు అనేక మంది యేసు ప్రభు మాటలు విని జీవితంలో ఉన్నతమైన స్థానానికి వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో కూడా అలాంటి పవర్ఫుల్ వర్డ్ మనందరం వింటున్నాం కాబట్టి దేవాది దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. మే ఐ రిక్వెస్ట్ యు టర్న్ యువర్ బైబిల్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 and verse 28. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఈ రోజు ధ్యానాంశంగా మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 and verse 28. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. చాలండి. God blessed them and said to them, be fruitful and be increased. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. This was the desire of God, intention of God in making man. మానవుని చేయడంలో దేవుని ఉద్దేశం అదే. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. Be fruitful and be increased. ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ మనందరం కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం. స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. యూ హ్యావ్ టు గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. ఆధ్యాత్మికమైన పరిధిలో మనం ఎక్కువగా ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు వారు మానవుని చేసిన తర్వాత ఆయన వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. అన్లెస్ యూ గ్రో మోర్ యూ విల్ నాట్ ఇన్హెరిట్ ద వరల్డ్, యూ విల్ నాట్ సబ్డ్యూ ద వరల్డ్. ప్రపంచాన్ని మీరు లోపరుచుకోవాలి అంటే ఒకే ఒక కార్యం మీ ముందుంది. అదేనంటే యూ హ్యావ్ టు గ్రో అండ్ యూ హ్యావ్ టు బి ఇంక్రీజ్డ్. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. చూడండి, ఒక చెట్టు మనం నాటిన తర్వాత అది అభివృద్ధి పొందాలని కోరుకుంటాం. ఎప్పుడు వరకు అంటే అది ఫలాలు ఫలించేంత వరకు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. చెట్టు వేసిన తర్వాత 10 సంవత్సరాలైనా ఫలాలు లేవనుకోండి, ఏం చేస్తాం తెలుసా? దాన్ని తీసివేసి మరొక మొక్కను నాటడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం అంటే అది ఫలాలు ఫలించట్లేదు కాదు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదగాలని కోరుకుంటారు. ఒకవేళ ఎదగకుండా 10 సంవత్సరాలైనా కౌగిట్లో అలాగే ఉన్నాడు అనుకోండి, ఏ తల్లికైనా ఆనందం ఉంటుందా? ఏ తండ్రి అయినా సంతోషపడతాడా? We want our children to grow more and more. ప్రతిరోజు వారు పెరగాలని, వారు ఉన్నతమైన స్థానానికి రావాలని మనం కోరుకుంటాం. దేవుడు కూడా అదే ఆశ. రక్షించబడిన మనము, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న మనం కూడా అనుదినము ఎదగాలని, అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, చాలా రంగాల్లో అభివృద్ధిని మనం కోరుకుంటాం.
మన జీవితాల్లో మన ఫైనాన్షియల్ స్టేటస్ లో అభివృద్ధిని కావాలని కోరుతాను. ఆ తర్వాత ఎడ్యుకేషన్ లో అభివృద్ధి పొందాలని కోరుతాను. మన పిల్లలు కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలని కోరుతాను. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవ్వాలని కోరుతాను. మన మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్ అవ్వాలని కోరుతాను. మన షేర్స్ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటాను. అయితే వాట్ అబౌట్ అవర్ స్పిరిట్? మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? దేవుడు అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు. అందును బట్టి మీరు ఎక్కడ బైబిల్లో చూసినా ఇన్ ద కోవెనెంట్ ఆఫ్ గాడ్ రిమైండెడ్ మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు బి ఇంక్రీజ్డ్ ఇన్ మీ. నాలో మీరు అభివృద్ధి పొందాలని దేవుడు చాలా సార్లు అనేక మందితో తెలియజేశారు. ఈవెన్ నోవా జీవితాన్ని మనం పరిశీలన చేసిన నోవహు జీవితంలో ప్రభువారు అదే మాట చెప్పాడు, బీ ఫ్రూట్ఫుల్ అండ్ బీ ఇంక్రీజ్డ్. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. ఈ రోజున ప్రభు అదే మాట మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులైన అంశాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఏ పరిస్థితుల్లో మనం అభివృద్ధి పొందాలి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి అంటే అర్థం ఏంటి అనే విషయాల్లో 3 వాస్తవాలు ఈ రాత్రి ఇక ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. బైబిల్ ఉంచుకునే ప్రాముఖ్య విషయాల్లో మీతో మాట్లాడి నేను కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి చక్కని మాటలు రాశాడు. May I request you to turn your Bible to the Epistle of Apostle Paul to the church in Thessalonica. Thessalonians chapter 2 Thessalonians chapter 1 and verse 3. అపోస్తలుడైన పౌలు ఇదే సంఘానికి, తెస్సలోనిక అనే సంఘానికి, తెస్సలోనియన్స్ కి రాస్తూ 3 విషయాల్లో మానవ అభివృద్ధి పొందాలి. స్పిరిచువల్ ప్రాస్పెరిటీలో మనం ముందుకు సాగిపోవాలంటే 3 విషయాల్లో మనం గ్రో అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి అనే వాస్తవాలు తెలియజేశాడు. ఆ 3టిని మనం ఉదయకాల్సిన ధ్యానం చేసి ముందుకు సాగిపోదాం. మొట్టమొదటి విషయము, we have to be increased in faith. 2 Thessalonians chapter 1 and verse 3. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బదులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుచున్నది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుచున్నది. The man of God was praising God on behalf of the church. చర్చిని బట్టి చర్చ్ పక్షంగా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. కారణం ఏంటనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. ఒక మానవుడు ఉన్నతమైన స్థానానికి రావాలంటే, ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదం పొందాలంటే, దేవుడు మెచ్చే బిడ్డగా ఈ లోకంలో బ్రతకాలంటే, మన మీనింగ్ ని, మన జీవిత అర్థాన్ని సార్థకత్వం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు బి ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలి. అందును బట్టే జాన్ కూడా ఏమంటాడంటే, గాయకు తన ఉత్తరం రాస్తూ, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం, as you prosper in spirit or in your soul, I want you to grow more and more in everything. ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పొందాలంటే here is a secret that you should grow more in faith. విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన విశ్వాస యాత్రలో అనుదినము కూడా అభివృద్ధిని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలి. ఒకసారి ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు, విశ్వాసం అంటే అర్థం ఏంటని అన్నాడు. నాకు బాగా అర్థమయ్యేలా చెప్పండి సార్, అసలు విశ్వాసం అంటే ఏంటన్నాడు. సరే, చాలా విషయాలు చెప్పగలను, డాక్టర్నల్ గా, థియలాజికల్ గా చాలా విషయాలు ఉన్నాయి విశ్వాసం గురించి చెప్పాలని. అయితే నువ్వు అడిగే కూడా చెబుతున్నానని చెప్పి, విశ్వాసం అనే మాటలో మంచి మెసేజ్ ఉందయా, ఆ విశ్వాసం అనే మాటలో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని తీసేస్తే ఏముందని అడిగాను. చెప్పండి, మొదటి అక్షరం చివరి అక్షరం తీస్తే ఏముంది? శ్వాస కదా, శ్వాస. విశ్వాసం అంటే శ్వాస. చూడండి, మన దేహం శ్వాస లేకుండా బ్రతకలేదు కదా. ఆహారం లేకుండా 40 రోజులు బ్రతకచ్చు, మంచినీళ్ళు త్రాగకుండా ఒక 4 రోజులు ఉండొచ్చు. అయితే శ్వాస పీల్చుకోకుండా ఎంతసేపు ఉండగలం? 4 నిమిషాలు కూడా ఉండలేము కదండి. ఈ రోజుల్లో చాలా మంది యోగా అనే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. యోగాను ఒక రిలీజియన్తో లింక్ చేసి ఆ రిలీజియన్ స్ప్రెడ్ చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు అనే వాస్తవాన్ని మీరు గ్రహించారు. అయితే యోగా అంటే అర్థం ఏంటి? మా ఏరియాలో కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి, దాని మీద ఒక ఆయన కూర్చుంటాడు, ఆ హెడ్ మీద ఒక కాంతి కిరణాలు ఇవన్నీ ఉంటాయి. ఆ పైన ఒక క్యాప్షన్ ఉంటుంది, ఏంటో తెలుసా? యోగా అంటే శ్వాస మీద ధ్యాస అని ఉంటుంది అక్కడ. ఏమంటే యోగా అంటే అర్థం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. నేను మాట్లాడుతాను ఒక ఆయనతో, శ్వాస మీద ధ్యాస కాదా మనకు ఉండాల్సింది, శ్వాస ఇచ్చిన వారి మీద ధ్యాస ఉండాలని చెప్పాను కదండి. మన ధ్యాస మన శ్వాస మీద కాదు, ఎందుకంటే ఇది ఎక్కువ కాలం ఉండదు, ఇది ఒకనాడు ఇప్పుడు ఆగిపోద్ది. మన ధ్యాస ఎవరి మీద ఉండాలంటే శ్వాస ఇచ్చిన వారి మీద ఉండాలి. అది నిజమైన విశ్వాసము, దేవుని మీద ఆధారపడే తత్వం. ప్రభునందు ప్రియులారా, we have to be increased in faith. విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుతున్నాడు. మన ఆత్మ విశ్వాసం లేకుండా ఎదగలేదు, అనుదినం కూడా విశ్వాసంతో ముందుకు సాగిపోయారు. బైబిల్లో మనం చూస్తుంటే చాలా మంది అనేక అద్భుతాలు వారు సాధించగలిగారు. వారి జీవితంలో
అద్భుతమైన కార్యాలు వారు పొందగలిగారు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దర్ ఫెయిత్. వారి విశ్వాసం ద్వారా అద్భుతాలు జరిగాయి. బైబిల్ చెబుతుంది ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ దోస్ హూ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో అన్ని జరుగుతాయి, అన్ని కార్యాలు జరుగుతాయి అని బైబిల్లో రాయబడింది. అందుబట్టే ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ మానవ జీవితానికి. నేను ఆ జీవితంలో విశ్వాస పరిమాణం ఎంత. యేసు ప్రభు వారు ఆయన లోపల జీవించినప్పుడు ఆయన అన్నారు, మనుష్య కుమారుడు ఈసారి తిరిగి వచ్చే ఆ సమయానికి భూమి మీద విశ్వాసము కనుగొందునా అనే మాట వాడాడు. విశ్వాసులను కనుగొందునా అనలేదు ఆయన. ఏమన్నా తెలుసా? విశ్వాసము కనుగొందునా. కారణం ఏంటంటే ఈ రోజుల్లో విశ్వాసులు ఉంటారు, అయితే వారిలో మాత్రం ఏముంటుంది చెప్పండి? విశ్వాసం ఉండదు. విశ్వాసులను పిలుచుకుంటారు, మేము ఆ చర్చ్ బిలీవర్స్ అండి, మేము ఆ చర్చ్ బిలీవర్స్ అని. దే క్లెయిమ్ దట్ దే ఆర్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బట్ దేర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ దెమ్. వారి జీవితంలో విశ్వాసం లేదు. మన నమ్మకం కొన్నిసార్లు మనకున్న డబ్బు మీద, మనకున్న నమ్మకం కొన్నిసార్లు మనకున్న బంధువుల మీద, మనకున్న నమ్మకం కొన్నిసార్లు మనకున్న ఆస్తిపాస్తుల మీద, మనకున్న నమ్మకం కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న స్నేహితుల మీద పెట్టుకుంటాం. కానీ దేవుడి మీద మన నమ్మకం లేదు, దేవుడి మీద మన విశ్వాసం లేదు. అందును బట్టి మన జీవితంలో రకరకాలైన చెడు పర్యవసానాలు ఎదుర్కోవడానికి కారణం వీఆర్ ల్యాకింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో మనం వెనకబడిపోయాం. బైబిల్ అదే చెబుతా ఉంది. అపోస్తలుడు పౌలు అదే అంటాడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, అందరికీ విశ్వాసం ఉందని అనుకుంటున్నారా? లేదు, అందరికీ విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండానే చాలా మంది జీవిస్తా ఉన్నారు. ఒకసారి ఒక చర్చ్ లో పాస్టర్ గారు ప్రసంగం చేశారంట, సంఘమా చాలా జాగ్రత్త, నువ్వు పాపంలో జీవిస్తే నరకానికి వెళ్తావు, లేదంటే దేవుని రాజ్యంలో ఉంటావు. చక్కగా జీవిస్తే నరకాన్ని గురించి దాదాపు 1 గంట ప్రసంగం చేశాడు ఆయన. నరకం అంటే ఎలా ఉంటుంది, నరకం అంటే అలా ఉంటుంది అని చెప్పి ప్రసంగం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి తన కోట్ తీస్తూ తన భార్యతో అన్నాడంటే, ఏమేమో నిజంగా నరకం ఉందంటావే అని. ఆమె 1 గంట సేపు ప్రసంగం చేశాడు దేని మీద? నరకం గురించి. ఇంటికి వెళ్ళి తన భార్యతో ఏమంటున్నాడు, నిజంగా ఉందంటావు నరకం? చాలాసార్లు అంతే. మనం వాక్యాన్ని వింటాం, చాలా సమయం దేవుడి సమయం స్పెండ్ చేస్తాం, అయితే తీరా వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో చోటు మళ్ళీ అన్బిలీఫ్ మనలో ఉంటుంది. నిజమేనంటావా? ఇదంతా వాస్తవమేనంటావా? ప్రభుత్వం పిల్లలు, విశ్వాసము అందరికీ లేదు. చాలా మంది విశ్వాస రహితులుగా జీవిస్తున్నారు, విశ్వాసం లేని వారుగా బ్రతుకుతున్నారు. అయితే బైబిల్ చూద్దా ఉంది, యూ హ్యావ్ టు బి ఇంక్రీజ్, యూ హ్యావ్ టు గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఫెయిత్ ఎవ్రీ డే. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద అన్ని విషయాల్లో ఆధారపడుతుండాలి, విశ్వాసం ఉండాలి. చూడండి, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఇన్స్టెంట్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఉన్నట్టుగా లోబడ్డమే విశ్వాసం అంటే. మన హ్యూమన్ మైండ్, మన హ్యూమన్ లాజిక్, మన హ్యూమన్ రీజనింగ్ దేవుని మీద కొన్నిసార్లు ఆధారపడకుండా అడ్డుకుంటా ఉంది. అయితే దేవుని మాట ఉన్నట్టు నమ్మడమే విశ్వాసం అంటే. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. పీటర్ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. ఇన్నర్ సర్కిల్ డిసైపుల్, వన్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పేతురు రాత్రంతా శ్రమపడ్డాడు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. గలిలే సముద్రం నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను. ఇజ్రాయెల్ దేశం ఒక 30 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 10 కిలోమీటర్స్ చుట్టూ ఉంటుందంటే గలిలే సముద్రం. అదే, ఇంకా అంతకుమించి పెద్ద కదా. వాస్తవంగా దాన్ని లేక్ అని పిలవాలి, అయితే కొన్ని కారణాలు బట్టి సముద్రం పిలుస్తారు దాన్ని. అది చుట్టూ కూడా కొండలతో ఆక్యుపై చేయబడింది కాబట్టి, చుట్టూ కూడా కొండలు ఉన్నాయి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ స్టార్మ్స్, థండర్స్ ఇవన్నీ కూడా ఆ టైంలో చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఆ గలిలే సముద్రం మీద. సరే, పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు. నేను అనుకుంటాను, ఒక్క చేపన్నా దొరికితే తీసుకెళ్లి దాన్ని కూర వండుకుని తిందాం అనుకుంటుంటాడు. అది కూడా అతనికి ఆ భాగ్యానికి నోచుకోలే, ప్రయాసపడ్డాడు. అయితే జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, పేతురు ఏంటి ఆ పరిస్థితి? బోధకుడా, రాత్రంతా శ్రమ పడ్డానికి ఒక్క చేప కూడా దొరకలే. అయితే ఇఫ్ యు ఒబే మీ, నీవు నాకు విధేయం చూపిస్తే నువ్వు కొంచెం లోపలికి వెళ్ళి కుడి ప్రక్కన వలవై అనగానే ఇంకా మాట్లాడకుండా పేతురు ఏమన్నాడు తెలుసా? నీవు చెప్పావు కాబట్టి, ఐ నో యు ఆర్ ది క్రియేటర్, ఐ నో యు ఆర్ ది మేకర్ ఆఫ్ దిస్ యూనివర్స్, దట్స్ వై ఐ విల్ ఒబే యు. నీవు చెప్పిన మాట విధేయం చూపిస్తాను. రాత్రంతా శ్రమ పడ్డానికి ఒక్క చేప కూడా లేదు, కానీ నీవు చెప్పావు కాబట్టి నేను వెళ్తానని వెళ్ళాడు. ఆ రిజల్ట్ మనందరికీ తెలుసు. 2 దోణుల నిండా చేపలు వస్తా ఉంటే he was so excited, చాలా ఎక్సైట్ అయ్యాడు. చాలా అద్భుతం అనిపించింది. యేసయ్య మాటలు అంత శక్తి ఉందని గుర్తించాడు. ఆ తర్వాత జీసస్ కాల్ హిమ్ టు బి హిస్ డిసైపుల్ ఆర్ an apostle. అపోస్తలుగా పిలువబడిన తర్వాత ప్రభుతో ఉన్నాడు. జాగ్రత్త, మీరు గమనించండి. ఒకసారి యేసు ప్రభు కపెర్నహూం అనే ప్రాంతంలో ఉన్నాడు. కపెర్నహూం అనే ప్రాంతాన్ని ద టౌన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పిలుస్తారు. ప్రపంచంలో 3800 పట్టణాలు ఉన్నాయి, ఏ పట్టణానికి ఆ పేరు లేదు, కానీ కపెర్నహూం మాత్రం పేరు ఉంటుంది, ద టౌన్ ఆఫ్ జీసస్. మీరు కపెర్నహూం కనుక వెళ్తే ఎంట్రన్స్ లో బోర్డు ఉంటుంది, టౌన్ ఆఫ్ జీసస్ అని. ఆ ప్రాంతంలో యేసు ప్రభు ఇలాగే ఒక ప్రాంతంలో కూర్చొని వాకింగ్ చెబుతా ఉన్నాడు చాలా మందికి. బయట ఒక చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంది. యు నో వాట్స్ ద డిస్కషన్ ఈస్? పేతురుతో ట్యాక్స్ కలెక్టర్స్ మాట్లాడుతున్నారు. ఆ టైంలో టెంపుల్ ట్యాక్స్ వసూలు చేస్తుండేవారు. ఇజ్రాయెల్ దేశంలో ఆ సిటిజన్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర టెంపుల్ ట్యాక్స్ అనేది ఆనాటి పెద్దలు వసూలు చేసేవారు. సరే, మనం కూడా ట్యాక్సులు పే చేస్తుంటాం కదండి, పే చేయాలి కూడా.
కొన్నిసార్లు కొంతమంది ట్యాక్స్ లెక్క కొట్టేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. క్రిస్టియన్స్గా మనం పే చేయాల్సిన ట్యాక్స్లు అన్ని పే చేయాలి కదా. చాలా వాటికి ట్యాక్స్లు పే చేస్తాం. మనం కొనే ప్రతి వస్తువుకి ట్యాక్స్ పే చేస్తాం. ఈవెన్ ఒక వాటర్ బాటిల్ కొన్నాం అనుకోండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది దీని మీద కదా. సో అన్ని ట్యాక్స్లు కట్టేసిన తర్వాత అప్పుడు వాటర్ బాటిల్ తాగుతాను. నేను అప్పుడప్పుడు వార్తలు చూస్తూ ఉంటాను, టీవీలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, ఆలోచన చేస్తూ ఉంటాను వాటి గురించి. థమ్స్ అప్ యాడ్ మీరు ఎప్పుడైనా చూస్తే ఒక సినిమా యాక్టర్ దాంట్లో పెట్టిన తర్వాత థమ్స్ అప్ ఆయన ఓపెన్ చేసి తాగేసిన తర్వాత ఆయన అంటాడు, మొత్తం అంతా తాగేసి ఆ బాటిల్ అక్కడ పెట్టి దమ్ముందా అని అడుగుతాడు. చూసారండి ఎప్పుడైనా? మన ఇండియాలో వస్తాయి దమ్ముందా. థమ్స్ అప్ తాగడానికి పెద్ద దమ్ము అక్కర్లేదు, మోత తీసిస్తే చిన్నపిల్లలు కూడా తాగుతారు కదండి, దానికి పెద్ద దమ్ము ఎందుకు? అయితే దమ్ముందా అని అడుగుతాడు థమ్స్ అప్ తాగడానికి. ఆలోచన చేయండి. అయితే ఎందుకు దమ్ముందని అడుగుతున్నాడంటే, వాస్తవానికి మన ఇండియాలో ఒక పెప్సీ కానీ ఒక థమ్స్అప్ కానీ 250 ml తయారు చేయడానికి జస్ట్ 50 పైసా ఖర్చు అవుతుందట. 50 పైసలు మాత్రమే, ₹1.5 ఖర్చు అవుతుంది. అయితే మన మార్కెట్లో అది పెట్టి కొనుక్కుంటాం తెలుసా, దాన్ని ₹10 పెట్టి కొనుక్కుంటాం దాన్ని. అంటే ఆయన ఏమడుగుతున్నాడంటే 50 పైసలు ఉండే ఈ థమ్స్అప్ ని ₹10 పెట్టి కొనుక్కునే దమ్ముందా అని అడుగుతున్నాడు అనమాట. అది దాని అర్థం. మాకు ఎందుకు లేదని చెప్పి శుభ్రంగా దాన్ని కొనుక్కొని హాయిగా త్రాగుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. చాలా సార్లు ఇలాంటి విషయాలు మనం అన్ని ట్యాక్స్లు కట్టగానే మనకి ఏ వస్తువు మన చేతిలోకి రావడం లేదు. సరే, యేసు ప్రభు కూడా ఆ టైంలో ఉన్నప్పుడు టెంపుల్ ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు వచ్చారు. పెద్ద ట్యాక్స్ పెద్ద కూడా ఎక్కువేం కదా, హాఫ్ షెకెల్ అంటే ఇప్పుడు మన ఇండియన్ రూపీస్ లో ₹7, షెకెల్ అంటే ₹13. ఇజ్రాయెల్ కరెన్సీని షెకెల్స్ అంటారు. ఆ షెకెల్ యేసుక్రీస్తు ప్రభుకు హాఫ్ షెకెల్, ఆ తర్వాత పీటర్కి ఒక హాఫ్ షెకెల్ కలిపితే ఒక షెకెల్ కట్టాలి ట్యాక్స్. సరే, పేతురు అన్నాడు, కంగారు పడకండి, లోపల మా లీడర్ ఆయన ఉన్నాడు, మా మాస్టర్ ఉన్నాడు, ఆయన అడిగి తీసుకొస్తాను. ఎందుకంటే మా ట్రెజరర్ ఉన్నాడు, జూదా ఇస్కరియోతు ఉన్నాడు, మంచి డబ్బు సంచి ఉంది అతని దగ్గర, నేను అడిగి తీసుకొస్తాను, మీరు ఎక్కువ గొడవ చేయకండి, లోపల మీటింగ్ జరుగుతుందని. పేతురు అలా డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు. వెంటనే మై జీసస్ ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్, ఈజ్ ఓమ్నిషియంట్, ఆయనకి అసాధ్యం ఏది లేదు, ఆయన సమస్తం ఎరిగిన వాడు. కాబట్టి పేతురు లోపలికి వచ్చి హీ వాజ్ అబౌట్ టు సే సంథింగ్ టు జీసస్. అలా ఆ టైంలో ప్రభు ఉన్నాడు. పేతురు ట్యాక్స్ ఎవరు కడతారని అడిగాడు. పేతురుకి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు నేనే బయట ఉన్నాను, ఆర్గ్యుమెంట్ బయట జరిగింది, లోపల ఈయన ఉన్నాడు, ఇంటికి ఎలా తెలుసు? ఎస్, మై గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్, ఆయనకి అన్నీ తెలుసు. పేతురు ట్యాక్స్ ఎవరు కడతారు, సర్వెంట్స్ కడతారా, సన్స్ కడతారా అని అడిగాడు. పేతురు అన్నాడు, సన్స్ ఎందుకు కడతారా, సర్వెంట్సే కడతారు, దాసులే కడతారు, కుమారులు స్వతంత్రులే, అయితే వారికి అభ్యంతరం కలగకుండా ఉన్నట్లు ట్యాక్స్ కట్టేద్దాం ప్రభువా. అయితే బాబు జూదా ఒక షెకిల్ ఇచ్చే నేను ట్యాక్స్ కట్టేస్తాడు అన్లా ప్రభు. ఏమన్నాడు తెలుసా? పీటర్, రెస్పాన్సిబిలిటీ నీదే. ఏం చేయాలి ప్రభు? నువ్వు ఇక్కడ నుండి బయలుదేరితే గలిలీ సముద్రం వస్తుంది, దానిలో ఒక హుక్కు వేసిన తర్వాత ఒక ఫిష్ వస్తుంది, ఆ ఫిష్ నువ్వు తెరిచి చూస్తే దాని నోట్లో ఒక షెకిల్ ఉంటుంది, దాన్ని కట్టేశాను. అది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పుంటే వెళ్ళి చేసేవాడేమో. అయితే చెప్పింది ఎవరితో తెలుసా? ఒక ఫిషర్ ఎంత చెప్పాడు. చిన్నప్పటి నుండి చేపలు పడ్డం ఏంటో బాగా తెలుసు. అలాంటి ఫిషర్ మనకు చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటల్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా? జాగ్రత్త వినండి. ఇప్పుడు నాకు ఒక $5 కావాలండి, $5 కావాలి. ఈజ్ ఇట్ మేక్ ఎనీ సెన్స్ టు గో టు హ్యూస్టన్ టు కలెక్ట్ $5? బికాస్ నేను అక్కడికి వెళ్తాను, నా కార్ గ్యాసే $100 అవుతుంది కదా. హ్యూస్టన్కి వెళ్ళి $5 కోసం నేను హ్యూస్టన్కి వెళ్ళి వెనక్కి రాలేను. ఇప్పుడు కపెర్నహూము నుండి గలిలీ సముద్రానికి వెళ్ళాలంటే లాంగ్ జర్నీ, అదంతా వెళ్ళాలి. దానికోసం ఒక షెకిల్ తీస్తే పోదా? సరే, హుక్ ఎంత ఉంటుందండి? హుక్ కొనాలి కదా మళ్ళా, ఎందుకంటే పేతురు అన్నీ వదిలిపెట్టేశాడు అక్కడ. ఆ నెట్ లో హుక్లన్నీ పక్కన పడేసి యేసుని సేవిస్తాడు. మళ్ళీ ఎక్కడో చోట హుక్ సంపాదించాడు. తీరా సంపాదించిన తర్వాత ఆ హుక్ సముద్రంలో వేస్తే చాలా చెప్తానండి, ఒక చేప నోట్లో అట షెకిల్ ఉంటుందట. అయితే ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, దాని నోట్లో షెకిల్ ఉంటే అది ఎందుకు హుక్కు పట్టుకుంటది? ఆలోచన చేయండి. ఫిష్ అక్కడ నోరు అది ఖాళీగా ఉంటేనే అది ఆహారం కోసం హుక్కు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాని నోరే నిండుగా ఉంటే ఇదేం పట్టుకుంటుంది? అది మన నోటి నిండా ఆహారం ఉన్నప్పుడు ఇంకేమైనా తినగలమా? లేదు. ఇవన్నీ ఆలోచన చేస్తుంటే పేతురుకి ఏం అర్థం అవట్లా. అయితే he simply obeyed to Jesus. యేసు క్రీస్తు విధేయత చూపించారు. కారణం తెలుసా? he knew the power of the word of God. హల్లెలూయా. యేసయ్య మాటలో ఉన్న శక్తి ఆయనకు తెలుసు కాబట్టి మారు మాట్లాడకుండా వెళ్ళాడు, హుక్కు వేశాడు, చేప పడింది, షెకిల్ తీసుకొని కట్టేశాడు. దట్స్ ది ఫెయిత్ ఆఫ్ పీటర్. అది పేతురుకున్న విశ్వాసం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అదే విశ్వాసం. ఇన్స్టెంట్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని కొనుగొన్నట్టుగా విధేయత చూపించడం. Many years ago, I got a privilege to meet Reinhard Bonnke.
one of the international servants of God. He visited Singapore for a fire conference. I was there at the time. వెళ్ళాను సింగపూర్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మీటింగ్ జరుగుతూ ఉంది. దేవుడి సేవకుడు అన్నాడు, ఇగ్నైట్ అనే ఒక మూవీ నేను రిలీజ్ చేశాను, అది ప్రపంచం అంతా ఫ్రీగా పంపించేద్దాం అనుకుంటున్నాను, అందులో ఐ నీడ్ యువర్ సపోర్ట్ అని చెప్పి ఆఫరింగ్ బాక్స్లు అన్ని కూడా పంపిస్తున్నారు. ఆషర్స్ అందరూ వచ్చి ఆఫరింగ్ కలెక్ట్ చేస్తున్నారు. నేను ఆ వాలెట్ బయటికి తీస్తే దానిలో $12 ఉన్నాయి. $2 కరెన్సీ నోట్ ఒకటి, $10 ఒకటి ఉంది. మన ఇండియన్ స్టైల్లో తీస్తే ఏది తీస్తామో తెలుసా? చిన్నదే తీస్తాం కదా, మనం పెద్దది తీయం. మన వాలెట్లో పెద్ద నోట్లు ఉంటే అవి తీయం, చిన్నది తీస్తాం. నేను కూడా అలా చిన్నది తీసి $2 నోట్ గట్టిగా పట్టుకుని వేసేద్దాం త్వరగా ఆ ఆఫరింగ్ బాక్స్ రాగానే. సరే, ప్రభు మాట్లాడుతున్నాడు, మై డియర్ సన్, యూ హ్యావ్ టు ఎంప్టీ యువర్ పాకెట్ టుడే. నీ జేబంతా ఖాళీ చేయాలి. ప్రభు ఖాళీ చేయడానికి ఇది ఏమన్నా రాజమండ్రి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి డబ్బులు తెచ్చుకోవడానికి? ఇది సింగపూర్ నాయన, ఎవరూ తెలియదు. నా ఐ వాజ్ 21 years old at the time. నాకెవరూ తెలియని ఈ ప్రాంతంలో $12 ఇంకా వారం రోజులు ఇక్కడ ఉండాలి, వాటితో సర్ది పెట్టుకుని ఏదో విధంగా పొదుపుగా జీవిద్దామని ఆలోచన చేస్తుంటే మొత్తం ఖాళీ చేయబట్టి ఎవరిస్తారయ్యా నాకు? అయినా దేవుడు మాట్లాడారు, యూ హ్యావ్ టు మేక్ యువర్ పాకెట్ ఎంప్టీ బికాస్ ఐ నో గాడ్ వాజ్ టెస్టింగ్ మై ఫెయిత్. నా విశ్వాసం దేవుడు పరీక్ష చేస్తున్నాడు. వెంటనే ఆ ఆఫరింగ్ బాక్స్ రాగానే నా పాకెట్లో ఎంత ఉందో అంత తీసేసేసానండి, కంప్లీట్లీ ఎంప్టీ. ఆ టైంలో మధ్యాహ్నం లంచ్ లేదు, ఎవరు పిలవలేదు లంచ్ తినడానికి. ఈవినింగ్ స్నాక్స్ లేదు, నైట్ డిన్నర్ లేదు. మళ్ళీ నైట్ మీటింగ్ స్టార్ట్ అయింది. 10:30కి మీటింగ్ అయిన తర్వాత నా దగ్గర ఒక బస్ కార్డ్ ఉంది, ఒక ఫోన్ కార్డ్ ఉంది. ఐ కెన్ ట్రావెల్ ఎనీవేర్ విత్ దట్ బస్ కార్డ్ అండ్ ఐ కెన్ కాల్ ఎనీవన్ విత్ దట్ ఫోన్ కార్డ్. సో ఆ 2 కార్డులు పట్టుకుని బయటకు వచ్చాను. ఆ బస్ కార్డ్ గట్టిగా పట్టుకున్నాను ఏదైనా బస్సు ఎక్కుదామని. ఆఖరికి నాకు తెలిసింది ఏంటంటే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయిందని, చివరి బస్సు కూడా వెళ్ళిపోయిందని. ఇంకా ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ టు వాక్ టు ద ఫ్యామిలీ. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి వాక్ చేయాలి. దట్ ఆల్మోస్ట్ 40 miles అంత ఉంది. ఆ 40 miles ఆ నైట్ అంతా వాక్ చేయాలి. రూట్ తెలియదు, ఏ మ్యాప్ లేదు, ఏమి లేదు నా దగ్గర. అలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. ఆ రోజు ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే ట్యాక్సీలు ఎక్కడో వెళ్ళిపోయేవాడినేమో. ఏమీ లేదు, చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో నా దేవుడు చెప్పాడు, ఆయన మాటకు ఇదే చూపించాను. ఏం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో? మై గాడ్ ఆనర్డ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేయడం మాత్రం కాకుండా విశ్వాసానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. నేను అలా వాక్ చేస్తుంటే ఒక కారు వచ్చి ఆగింది. 2 పండు ముసలి వాళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళందరూ, హే జెంటిల్మెన్, యు వాంట్ లివ్? yes అని గబగబా వెళ్ళి కారులో కూర్చున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అడగా, నేను ఇలా రాఫెల్ సిటీ వెళ్ళాలి. వెంటనే మేము కూడా అట్టే వెళ్తున్నాం అని చెప్పి నేను వెళ్లాల్సిన చోట్లో నన్ను దింపేసిన తర్వాత నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదండి. నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలియదు. సింపుల్ గా వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు, కారులో అలా మెల్లగా కూర్చున్నాను. దిగిపోయిన తర్వాత నా చేతిలో $100 పెట్టారండి. దేవుడు నా మనస్తోత్రం కలదుగాక. $100 వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎప్పటిదాకా. వారి ఫేస్ కూడా గుర్తులేదు నాకు, వారి ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఏమీ లేదండి. మై గాడ్ హెస్ ప్రొవైడెడ్ $100 వితిన్ 24 hours. నా విశ్వాసం దేవుడు పరీక్ష చేశాడు. కొన్నిసార్లు దేవుడు ఏదైనా నీకు చెబుతున్నప్పుడు ఆ మాటకు ఇదే చూపించగలుగుతున్నామా? ఇఫ్ గాడ్ ఈస్ సేయింగ్ సంథింగ్ టు ఒబే, ఆర్ యు విల్లింగ్ టు ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుడు మాటకు ఇదే చూపిస్తున్నామా? కొన్నిసార్లు ఇదే చూపించాం. మనకు అవకాశం ఉన్నవన్నీ కూడా వింటాం. అవకాశం లేని పరిస్థితుల్లో ఇక మనకి అదేమన్నా కొంచెం నష్టం అవుతుందన్న పరిస్థితులు అయితే వినాం. అదే పరిస్థితి. నేను కూడా నా 15th year లో ప్రభుని అంగీకరించిన తర్వాత ఐ హావ్ రిసీవ్డ్ ద హైర్ కాల్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి ఒక పిలుపు నేను అందుకున్నాను దేవుడి సేవ కోసం. I was not ready to do the ministry of God. దేవుని సేవ చేయడానికి నేను సిద్ధంగా లేను. కారణం, మా తల్లిదండ్రులిద్దరు కూడా చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు దేవుని సేవలో. విశ్వాసంతో పరిచయం చేస్తున్నప్పుడు చాలా కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఎదుర్కొన్నాయి. ఒకరోజు భోజనం లేకపోయినా పర్లేదు, కానీ మనుషులు మాటలంటే మాత్రం పడలేము. మన ద్వారా మేలు పొందిన వారు, మన ద్వారా ఆశీర్వాదం పొందిన వారు తిరిగి మనల్ని చెడు మాటలు మాట్లాడుతుంటే అవి అసలు సహించడానికి మనకి ఇష్టం ఉండదు అసలు. అలాంటి పరిస్థితుల్లో మా ఫాదరు, మా మదరు స్ట్రగుల్ అవుతా ఉంటే అలాంటి విషయాల్లో నేను మాత్రం సిద్ధంగా లేని అంత విశాల హృదయం నాకు లేదని చెప్పి నేను దేవుడి సేవకు రావాలని అనుకోలేదు. ఆ టైంలో పిల్లగా నాకు మాట బాగా తెలుసు, మనం బోధల ద్వారా దారికి రాకపోతే దేవుడు బాధల ద్వారా తీసుకొస్తాడు దారికి. అది నా జీవితంలో బాగా నెరవేరు. 2001లో మా ఫాదర్కి హార్ట్ అటాక్ రావడం, డాక్టర్ చెప్పాడు 4 గంటల్లో మీ ఫాదర్ చనిపోతారని. ఆ టైంలో ఇంక ఏమీ ఆలోచించడానికి కూడా శక్తి లేదు, చాలా చిన్నవాళ్ళం ఆ టైంలో. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, at that time I dedicated my life to Jesus. యేసు ప్రభు నా జీవితాన్ని సమర్పించగలిగాను. అప్పటి నుంచి దేవుడి కోసం వాడబడ్డాన్ని ప్రభు సహాయం చేస్తున్నాయి. God has tested my faith many times. నా విశ్వాసం దేవుడు చాలాసార్లు పరీక్ష చేశాడు. And finally, God is rewarding me.
by giving many souls, adding many souls into the kingdom of God because of our faith. నీ జీవితంలో కూడా విశ్వాసం ఉంటే ప్రభు నీ జీవితంలో కార్యం చేసి అద్భుతాలు చేసి, అందుని బట్టి మనం రోజు రోజుకి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అని దేవుని వాక్యం చెబుతుంది. రెండో విషయం దగ్గరికి రండి. ఏ విషయాల్లో మనం అభివృద్ధి పొందాలి? స్పిరిచువల్ ప్రాస్పెరిటీలో మనం నేర్చుకోవాల్సిన రెండవ అంశం ఏంటి అనగా, we should grow in faith and we should grow in love అన్నాడు. 1 Thessalonians chapter 3 verse 12 and 13. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో ఈ మాట రాయబడింది. మరియు మన ప్రభు అని యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములో పరిశుద్ధత విషయమై అనన్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందునట్లు ప్రభు దయచేయునుగాక. యు హ్యావ్ టు బి ఇంక్రీజ్డ్ ఇన్ లవ్. ఒకటి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, రెండవది దేనిలో అభివృద్ధి పొందాలి? ప్రేమలో. ప్రేమ అనగా దైవిక ప్రేమ, డివైన్ లవ్, నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఇలాంటి ప్రేమ యొక్క గుణాల్లో మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతాడు. పాత నిబంధన కాలాన్ని మనం చూస్తా ఉంటే దేవుడు 10 ఆజ్ఞలు సర్వ ప్రపంచానికి ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు ఒక టాబ్లెట్ మీద రాశాడు, మిగతా 6 ఆజ్ఞలు మరొక టాబ్లెట్ మీద రాసి మోషేకి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా జాగ్రత్త మనం గమనిస్తా ఉంటే 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించాడు. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అని మొదలుపెట్టి 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు, మిగతా 6 ఆజ్ఞలు మనుషులకి సంబంధించిన ఆజ్ఞలు. నీ తల్లిదండ్రులు సన్మానించాలి, దొంగిలవద్దు, అబద్ధం ఆడొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు అనేది ఆశించవద్దు అనే 6 ఆజ్ఞలు మరొక టాబ్లెట్ మీద రాసి ఆ 2 రాతి పలకలు కూడా మోషేకి ఇచ్చాడు. అయితే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞలు కాదు, ఇప్పుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమన్నాడు? మొదటి ఆజ్ఞ, లవ్ యువర్ గాడ్. The first commandment, the greatest commandment ever given to the mankind is to love your God, and secondly, love your neighbor. నీవు నీ దేవుని ప్రేమించు, రెండవది నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక టాబ్లెట్ దేవునికి సంబంధించింది, ఒక టాబ్లెట్ మనకి సంబంధించింది కదా. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. నీ పొరుగు వారిని ప్రేమించు. చూడండి, మనం దేవుని ప్రేమించడం నేర్చుకుంటే పొరుగు వారిని కూడా ప్రేమించడం నేర్చుకుంటాం. దేవుని ప్రేమించడం నేర్చుకుంటే మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమించడం నేర్చుకుంటాం. Our hearts will fill with the divine love. నిజమైన దేవుని ప్రేమతో మన జీవితాలు నింపబడతాయి. అందును బట్టి నేను మొదటి రోజు కూడా చెప్పాను, హ్యూమన్ లవ్ ఈస్ టెంపరరీ, హ్యూమన్ లవ్ ఈస్ సో చీప్ సో మెనీ టైమ్స్, బట్ గాడ్స్ లవ్ ఈస్ ఇటర్నల్. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ స్వచ్ఛం. ఓ పాట నాకు చాలా ఇష్టం అండి, ఎక్కడికి వెళ్ళినా పాడుతుంటాను సందర్భం వస్తే. ఆ పాట ఎలా ఉంటుంది? బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. జన్మనిచ్చిన వారి ప్రేమ జన్మ ఉన్నంత వరకే, ఆ జన్మ ఉన్నంత వరకే. నిజమే కదండి, ఈ పాట అర్థం బాగుంది కదా. బంధుమిత్రుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మా దగ్గర బంగారం ఉన్నంత వరకు ఉంటుంది. ఏమీ లేనప్పుడు ఒక్కలైనా మనకు కనబడుతున్నారా? ఏమీ లేనప్పుడు నేను ఉన్నాను అని ఏ ఒక్కరైనా మనకు సహాయం చేయగలుగుతున్నారా? నేను దేవుడికి సంబంధించిన బంధువుల గురించి మాట్లాడట్లేదు, లోక సంబంధం విషయాల గురించి లోకస్తులు ఎలా ఉంటారు అనేది చెబుతాను. బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే. ఒకసారి ముంబైలో ఒక ఆయనకి 2 కోట్ల లాటరీ తగిలిందండి. ఒక సైకిల్ రిపేర్ చేసుకునే వ్యక్తి ఒక సైకిల్ రిపేర్ చేస్తుంటాడు, అతనికి 2 కోట్ల లాటరీ తగిలింది. వెంటనే ఇల్లంతా కలకలాడిపోతా బంధువులందరితో. రాజమండ్రిని కూడా బస్సు వేసుకుని వెళ్ళిపోయారు చాలా మంది. ఎందుకోసం ఏదో ఒక బంధువులతో గెలిపేయాలి. మీ వేలు విడిచిన చిన్న మేనమ్మ గారు, పెద్దత్త గారు, మేనత్త గారు, తమ్ముడు కొడుకు, బాంబట్టు తమ్ముడు అన్నాడు. ఎక్కడికో కలిపేశాడు లైనప్. సరే పోలేదు, నువ్వు బంధువే కదా రా అని చెప్పి చేసుకున్నాడు. సరే అన్నీ అయిపోయిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఒక విలేకరు వచ్చి అడిగాడు, 2 కోట్ల లాటరీ తగలడం ద్వారా నువ్వు నేర్చుకున్న సత్యం ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, నాకు 2 కోట్ల లాటరీ తగలడం ద్వారా 200 మంది బంధువులు ఉన్నారని తెలిసిందండి అన్నాడు. అంటే అంతవరకు తెలియలా. డబ్బు ఉండడంతో చెప్పండి బంధువులందరూ ఏం చేశారు చెప్పండి? బెల్లం ఉన్న చోట ఏమొస్తాయి? ఇట్లానే ఉంటుంది లోకస్తులో పరిస్థితులు. బంధువులు రాబంధువులు అన్నాడు ఒక ఆయన. రాబంధువులు ఎప్పుడు వస్తాయండి? చచ్చిపోయినప్పుడు వస్తాయి. ఆ దేహాన్ని తిని పీక్కు వెళ్ళడానికి వస్తాయి.
అయితే దైవికమైన బంధువులు మంచి బంధువులు ఉన్నారు, కాదంటలేదు. అయితే లోకసమైన బంధువులు బంగారం ఉన్నంత వరకు ప్రేమిస్తారు. ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. అనురాగం అంటే ఇక్కడ ఇన్ఫాక్యుయేషన్ అనే వర్డ్ ఉపయోగించడం జరిగింది. ఇన్ఫాక్యుయేషన్ అంటే అట్రాక్షన్ కదండి. యవన కాలం ఉండగానే ఆపోజిట్ సెక్స్ వైపు ఉన్న అట్రాక్షన్, చాలా మంది ఆ అట్రాక్షన్ లో పడిపోతున్నారు. లవ్ అనేది బాగా చీప్ అయిపోయింది ఈ రోజుల్లో. ఆలోచన చేస్తా ఉంటే ఈ ఆలుమగల ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే అనురాగం ఉన్నంత వరకే. పెళ్ళవది కొత్తలో ఎంత ప్రేమగా ఉంటారంటే వాళ్ళిద్దరిని చూస్తా ఉంటే భార్య భర్తలు అంటే ఇలా ఉండాలండి అని అనుకుంటే, అదే 3 సంవత్సరాల తర్వాత ఇలా మాత్రం ఉండకూడదండి, ఎవరిలాగా ఉన్నా పర్లేదు కానీ 3వ ప్రపంచ యుద్ధం వస్తే వీళ్ళ దగ్గర నుండి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకోసం అంత భయంకరంగా దెబ్బలాడుకుంటారు భార్య భర్తలు ఇద్దరు. పెళ్ళైన కొత్తలో గదిలో దెబ్బలాడుకుంటారట, ఆ తర్వాత కొంతకాలానికి తలుపులు తీసి దెబ్బలాడుకుంటారట, ఆ తర్వాత కొంతకాలానికి రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడుకుంటారట. అంటే బాగా సీనియర్ని పెరిగిపోద్ది కాబట్టి రోడ్డు మీద దెబ్బలాడుకుంటారు. మన ఏరియాలో చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు ఎంత ప్రేమగా ఉంటారంటే, భార్యకు తలనొప్పి వచ్చింది అనుకోండి, భర్త ఏమంటారు తెలుసా? నీ తలనొప్పి వస్తే నాకు గున్నొప్పి వచ్చినట్టే. టెక్సస్ లో, డాలస్ లో టాబ్లెట్ దొరకకపోయినా పర్లేదు, హ్యూస్టన్కి వెళ్ళి తీసుకొస్తా టాబ్లెట్ అంటాడు. ఎంత ప్రయాసపడని వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాడు. 3 సంవత్సరాల తర్వాత, ఏమండి ఏమైంది, తలనొప్పి వస్తుందండి, మళ్ళీ వస్తుందా నొప్పి నీకు? నన్ను చెప్పడానికి వచ్చేవా నా దగ్గరికి? నువ్వు అర్జెంటుగా నీ పెట్టి సర్దేసుకుని మీ అమ్మగారింటికి వెళ్ళి అన్ను నొప్పులు తగ్గించుకురా అంటాడు. అంటే పెళ్ళైన కొత్తలో అంత దూరం వెళ్ళి టాబ్లెట్ తీసుకురావడం ఏంటి, ఆ తర్వాత భార్య ఇంటికి పంపించేయడం ఏంటి అంటే ఆయనలో ఏం తగ్గిపోయింది? ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గిపోయింది. పెళ్ళైన కొత్తలో భార్య చూసి అంటాడు, అసలు నేను చూస్తుంటే దేవతను చూసినట్టు తెలుసా, అసలు నేను తందగా ఇంకెవరు లేరు భూమి మీద అంటాడు. అయితే 3 సంవత్సరాల తర్వాత నేను కాబట్టి చేసుకున్నాను కానీ ఎవరు చేసుకున్నాను అంటే అర్థం ఏంటి? ప్రేమ పెరిగిపోయింది. నేను కాబట్టి కనికరించి కృప చూపించి జాలి చూపించి నేను చేసుకున్నాడు కానీ లేకపోతే నేను ఎవరు చేసుకుంటాడు? దయ్యంలా ఉన్నామంటే కారణం ఏంటంటే అయ్యగారికి ఇంకొకళ్ళు ఎవరో దేవతలా కనబడబోతుంటారు, అదే ప్రాబ్లం. అందుకని ఇంట్లో ఉన్న భార్య దయ్యంలా కనబడుతుంది. ఫ్యామిలీ రిలేషన్ చాలా మంది సరిగ్గా మెయింటైన్ చేయాలి. అయితే బైబిల్ చెబుతుంది సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. పరమగీతాలు మనం చదివితే షూలమితి సోలొమన్ మధ్య జరిగిన ఒక అద్భుతమైన ఆ యొక్క లవ్ సాంగ్ పరమగీతాల్లో బైబిల్లో ఉంది. షూలమితి అంటది, నా ప్రియుడు నాకు ఎలా కనబడుతున్నాడంటే అడవి వృక్షములన్నిటిలో జల్దరు వృక్షం కనబడుతున్నట్లు నా ప్రియుడు నాకు కనబడుతున్నాడు అని షూలమితి చెప్పింది. అడవి చెట్లు, జల్దరు వృక్షం అంటే యాపిల్ ట్రీ కదండి. యాపిల్ ట్రీ మనకు తెలుసు. యాపిల్ ని తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలంటే జల్దరు పండు అని చేయాలి. సాధారణంగా తెలియ కొన్నిసార్లు మనకు చాలా మందికి రాదు. మనం ఆంధ్రాకి వెళ్ళి బాబు జల్దరు పండు ఇవ్వంటే వాళ్ళు మన వైపు చాలా ఆసక్తిగా చూస్తారు. అలాంటి పండ్లు ఇక్కడ అమ్మవండి. జల్దరు పండు అంటే ఏం కాదు, యాపిల్ పండు. సరే, ఏమంటుంది, నా ప్రియుడు నాకు ఎలా కనబడుతున్నాడంటే ఒక యాపిల్ ట్రీలా కనబడుతున్నాడు. ఎవరి మధ్య? అడవి వృక్షాల మధ్య యాపిల్ ట్రీ ఉన్నట్టు నా ప్రియుడు నాకు కనబడుతున్నాడు. ఫ్యామిలీ ఉన్నతమైన స్థానానికి రావాలంటే, భార్య భర్తల మధ్య అనురాగం పెరగాలంటే, అనుబంధం పెరగాలంటే, భార్యకు ఈ లోకంలో ఉన్న ఇతర పురుషులందరూ కూడా అడవి చెట్టులా కనబడాలి, తన భర్త మాత్రమే యాపిల్ చెట్టులా కనబడాలి. మీకు అర్థమైంది కదా దాని మీనింగ్? అది అడవి చెట్లలో యాపిల్ చెట్టు ఉన్నట్టు నా ప్రియుడు నాకు ఎలా కనబడుతున్నాడు అంటే, మిగతా పురుషులందరూ కూడా, పరపురుషులందరూ కూడా ముళ్ళ చెట్టులా ఉండాలి, లేదంటే అడవి చెట్టులా ఉండాలి, తన భర్త మాత్రమే యాపిల్ ట్రీలాగా ఉండాలి. అలా కాకుండా అందరూ యాపిల్ ట్రీలాగా కనబడుతున్నారు అనుకోండి, పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పుడు ఈ సొలొమన్ ఏమంటున్నాడు, ఈ ప్రియుడు ఏమంటాడంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడుతున్నట్లు నా ప్రియుడు నాకు కనబడతా ఉంది. అంటే మిగతా స్త్రీలందరూ కూడా ముళ్ళ చెట్లు లాంటివా, బలురక్కసి చెట్లలా భావించాలి, కేవలం నీ భార్యను మాత్రమే వల్లి పద్మంగా భావించాలి. అందరూ వల్లి పద్మాలుగా కనబడిన ప్రాబ్లమే. అందరూ బట్టి జీవితంలో ఈ సత్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు ఉన్నతమైన స్థానానికి వస్తారో. ఆలు మగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. అంటే భార్యలు కూడా అన్నట్టు వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా ఏరియాలో కాముంటది, రోజు భర్తకి పొగబెట్టేస్తూ ఉంటది. ఎంత పెద్ద ప్లేట్ పట్టుకొచ్చి, ఏమండి మీరు నా పతి దేవుడు అండి, నా దేవుడి తర్వాత దేవుడు మీరే అని భర్తను ఎంత బాగా చూసుకునేదో. ఆ తర్వాత ఇప్పుడు భర్తను కొట్టడానికి ఉపయోగించే సాధనాల్లో ఆ ప్లేటే ముందు తెలియదు బయటికి. ఒకరోజు అదే ప్లేట్ తో పొగబెట్టేది భర్తకి, ఇప్పుడు అదే ప్లేట్ తో కొడతా ఉంటది. మా ఏరియాలో కాముంటది, భర్తని ఒరేయ్ అని పిలుస్తారు. స్నేహితులందరూ కూడా వచ్చారు, పోనీ
అందరి ముందన్నా కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి కదా, చేయలే. అందరి ముందు అలాగే పిలుస్తాను. స్నేహితులు అడిగారు, ఏంట్రా అలా పిలుస్తుందంటే, అది నా ముద్దు పేరురా అని. అది ముద్దు పేరు, అది అలాంటి పేర్లు పెట్టుకుంటారా అంటే. భర్త అంటే రెస్పెక్ట్ ఉండదు కొంతమందికి, ఆ భర్త అంటే ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. ఆలోచన చేయండి. మైరాలో కావుంటది, భర్తను రోజు చిన్న కొట్టేస్తాడు పడుకుని రూమ్ లో. ఆ ఇంట్లో 2 వస్తువులకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది భర్తకి. ఒకటి చీపురు కట్ట, రెండవది లోకల్ బండ. ఆ రెండిటితో రోజు కూడా అయ్యగారికి ఆ అభిషేకం జరగకపోతే నిద్ర పడదు. రాత్రి రోజు కొడతా ఉంటుంది. సాధారణంగా దెబ్బలు తిన్న వాళ్ళు ఏమని అరుస్తారంటే, చచ్చిపోతున్నాను బాబోయ్, చచ్చిపోతున్నాను బాబోయ్ అని అరవాలి. మనోడు ఏమని అరుస్తాడు తెలుసా, చచ్చవా చచ్చవా అంటూ ఉంటాడు. ఎందుకొచ్చి బయట వాళ్ళు ఏమనుకోవాలంటే, లోపల అయ్యగారు అమ్మగారిని కొట్టుచున్నారు అనుకోవాలి బయట. అయితే లోపల జరుగుతుంది అది కాదు, రివర్స్. కొడతా ఉంటే దెబ్బలని తింటాడంటే బయటకు వచ్చి పడతాడు, లుంగిలా మడత పెట్టి చంపెత్త జాగ్రత్త అంటాడు. రోడ్డు మీద నొప్పి తగ్గేదాకా రోడ్డు మీద తిరుగుతాడు. అక్కడే వాకింగ్, చక్కగా వాకింగ్ చేసి ఇలా మీద పడుకుంటాడు. నో ఎంట్రీ టు ద బెడ్రూమ్. ఏంటి పరిస్థితి? వారి మధ్య ప్రేమ లేదు, వారి మధ్య సమాధానం లేదు. జన్మనిచ్చిన వారి ప్రేమ జన్మన్నంత వరకు. నీ తల్లిదండ్రులని ప్రేమించవచ్చు. ఎంతవరకు ప్రేమిస్తారో తెలుసా? వారి జన్మన్నంత వరకు ప్రేమిస్తారు. అయితే పరిపూర్ణ శాశ్వత ప్రేమ ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కేవలం మన యేసే ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున ప్రైజ్ అవర్ గాడ్, బికాజ్ గాడ్స్ లవ్ ఇస్ ఇటర్నల్ అండ్ అన్ఫెయిలింగ్. దేవుని ప్రేమ చాలా సత్యమైనది. ఇలాంటి ప్రేమలో నీవు నేను ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. We have to love your God and we have to love our neighbors as well. మన దేవుని మనం ప్రేమించాలి, మన నైబర్స్ కూడా ప్రేమించాలి. దేవుని మనం ప్రేమిస్తే ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇస్తాం. దేవుని మనం ప్రేమిస్తే ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని దేవుడికి చెల్లిస్తాం. దేవుని మనం ప్రేమిస్తే ఆయనకు చెందాల్సిన మహిమ ఆయనకు చెల్లిస్తాం. అలా కాని పక్షంలో దేవునికి సంబంధించిన వాటిని దొంగిలిస్తూ ఉంటాం. నీ గివింగ్ నేచర్ ఎలా ఉంది? గివింగ్ విషయంలో నువ్వు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నావు? చాలా మంది మొదట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉంటాయి. వాళ్ళు అభివృద్ధి రాదు. వారి శాలరీలు పెరుగుతూ ఉంటాయి, ఇంక్రిమెంట్స్ పెరుగుతూ ఉంటాయి, అన్ని పెరుగుతూ ఉంటాయి. కానీ దేవుడికి ఇచ్చే విధానం మాత్రం పెరగదు. దేవుడు కోరుతున్నాడు, when you love your God, you will open your heart to give something to God. దేవుడికి ఇవ్వడానికి నీ గుప్పిలు తెరుస్తున్నాయి, హృదయాన్ని తెరుస్తా. ఒకసారి ఫంక్షన్ అవుతా ఉంటే ఒక ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, ఒక పప్పి ఉంది. ఆ ఇంట్లో ఆ పిల్లవాడు ఫంక్షన్ అంతా జరుగుతూ ఉంటే ఆ కుక్క పిల్ల కూడా చాలా హ్యాపీగా ఉంది, ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది, నాకు ఏదో మంచి ఆహారం దొరుకుతుందని. గబగబా వాళ్ళ అమ్మ వంట చేస్తా ఉంటే గబగబా వెళ్ళి మంచి ముక్కలన్నీ కూడా, ఆ మాంసం ముక్కలన్నీ కూడా ప్లేట్లో వేసుకొచ్చి, ఎందుకంటే ఆ పప్పు అంటే చాలా ఇష్టం వాడికి, దాన్ని ఫీడ్ చేయాలని చెప్పి గబగబా ప్లేట్ పట్టుకుని వెళ్తాం. వాళ్ళ తండ్రి చూశాడు. ఎక్కడికి, ఎవరికి ఆ ప్లేట్ అన్నాడు. మన ఇంట్లో పప్పి కానీ. అవునా, అదెందుకు దానికి ఉండు, కొంతసేపు పార్టీ అయిపోయిన తర్వాత నేను ఇస్తాను, అప్పుడు పట్టుకెళ్ళాను. సరే ఈ ప్లేట్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. పార్టీ అంతా అయిపోయిన తర్వాత అందరూ తినేసిన తర్వాత ఆ ఎముకలు వేస్ట్ అంతా ఉంటుంది కదా, అదంతా పోగు చేసి ఒక ప్లేట్లో పెట్టి తన కుమారుడికి ఇచ్చి, ఇప్పుడు వెళ్ళి ఫీడ్ చేయరా పప్పిని, పెట్టరా. వెంటనే చిన్నపిల్లవాడు వచ్చి దాన్ని పట్టుకుని ఆ పప్పితో మాట్లాడుతాడు. ఆ కుక్క పిల్లతో ఏమంటాడు తెలుసా, నేను నీకు కానుక ఇవ్వాలనుకున్నాను కానీ మా తండ్రి కానుక ఇవ్వనలేదు, సందా పంపించాడు, తీసుకో అని. చెప్పండి, ఏం పంపించాడు? చందా. దేవునికి నీ చందా కావాల్సింది, దేవునికి కావాల్సింది కానుక. చందా అంటే కొంతమంది డబ్బాలు పెట్టుకుని అడుగుతూ ఉంటారు, బాబు చందా వేయండి అయ్యా, గుడి కడుతున్నావు చందా వేయండి. అలాంటి వాళ్ళు రూపాయి 2 రూపాయలు వేసి వెళ్ళిపోతుంటారు. అది కాదు దేవుడికి కావాల్సింది. God needs your offering, your sacrificial offering. కానుక దేవుడు కోరాడు. దేవుడి సంఘం ముందుకు కొనసాగాలి, దేవుడి కార్యాలు జరగాలంటే మన గుప్పిలు విప్పాలి, దేవుడి కోసం ముందుకు సాగుతాం. లవ్ యువర్ గాడ్, దేవుడిని ప్రేమించండి. అందుని బట్టి యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పీటర్ మరలా ఆ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు కనబడి పీటర్, డూ యు లవ్ మీ అని అడగగానే పేతురు అంటాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నాను. మరి రెండోసారి అడుగుతాడు, పీటర్, డూ యు రియల్లీ లవ్ మీ, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అన్నాడు, ప్రభువా నీకే తెలియదు ప్రభు అన్నాడు. మూడోసారి మరలా అదే ప్రశ్న అడిగాడు దేవుడు, పీటర్, డూ యు రియల్లీ లవ్ మీ, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? మూడోసారి అడిగేసరికి కొంచెం పేతురుకి బాధ అనిపించింది. ఒకే ప్రశ్న 3 సార్లు ఎందుకు అడుగుతున్నావు ప్రభువా అని అడిగితే, నేను ఒక మాట చెప్పనండి, పేతురు దగ్గర సరే ఆన్సర్ రావట్లేదు కాబట్టి దేవుడు ఎన్నిసార్లు అడగాల్సి వచ్చింది? ఆ ప్రశ్న 3 సార్లు అడగాల్సి వచ్చింది. పిల్లవాడు వస్తారు బయట నుండి, ఎరా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికే అంటాడు. మళ్ళీ అడుగుతాం ఎక్కడికి వెళ్ళామని, ఎందుకోసం? వాడి దగ్గర నుండి సరే ఆన్సర్ రాలేదు కాబట్టి. దేవుడు కూడా కోరుతున్నాడు, ఇఫ్ గాడ్ ఆస్క్స్ యు ద సేమ్ క్వశ్చన్,
Do you love me? Do you have an answer for that? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు. దేవుని ప్రేమించేవాడి కోసం దేవుడు చూస్తాడు. మనం దేవుని ఎంతగానైతే ప్రేమిస్తామో సభ్య సమాజాన్ని కూడా అంతగా మనం ప్రేమించగలుగుతాం. గ్రామ్ స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుండి భారతదేశం వచ్చారు. మయూర్భంజ్ అనే జిల్లాలో ఒరిస్సాలో ఒక చక్కని ఆశ్రమాన్ని స్థాపించారు. కుష్ఠరోగులు లేని వారు అనేక మందిని తీసుకొచ్చారు. కడుపు నిండా అన్నం పెట్టారు, ఒంటి నిండా బట్టలు ఇచ్చారు, కంటి నిండా నిద్ర ఇచ్చారు. చాలా అద్భుతంగా ఆ ప్రాంతంలో మంచి పరిచయం జరుగుతూ ఉంది. తన కొడుకులు ఇద్దరు కూడా ఊటీలో చదువుకుంటా ఉన్నారు. సెలవులు వచ్చాయని చెప్పి తన తండ్రితో గడపడానికి, తల్లిదండ్రులతో గడపడం వాళ్ళు కూడా ఒరిస్సా వచ్చారు. సరే వచ్చారు కదా చిన్నపిల్లలు మినిస్టర్లో దిగుతున్నాడు, ఆయన అటు ఇటు వెళ్తా ఉన్నారు. ఒకరోజు నా ప్రాంతానికి వచ్చిన తర్వాత పిల్లరా మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి జీప్లో పడుకున్నారు. చలి ఎక్కువగా ఉంది, జీప్లో పడుకున్నారు. ఇట్ వాజ్ 1999 Jan 22, 1999 సంవత్సరం జనవరి 2వ తారీఖు వారి జీప్లో పడుకున్నారు. పిల్లరా జరిగిన వాస్తవం, దారా సింగ్ అనే ఒక భయంకరమైన వ్యక్తి 50 మందిని వెంటబడుకుని వచ్చి ఆ జీప్లో ఉన్న వారిని సజీవ దహనం చేసేసారండి. సజీవ దహనం చేశారు, చనిపోయారు వాళ్ళ ముగ్గురు కూడా. ఆ తర్వాత ఆ పోలీసు వాళ్ళందరూ వచ్చి అక్కడ పిక్చర్స్ అన్ని తీస్తా ఉంటే లోపల గ్రామ్ స్టేన్స్ తన బిడ్డలిద్దరిని కూడా ఇలా పట్టుకుని ఉన్నాడు. ఒక చేతితో పీటర్ని, ఒక చేతితో ఫిలిప్ని ఇలా పట్టుకోగానే వారు ముగ్గురు కూడా అలా కాలిపోయారేమో. దూరం నుండి చూస్తా ఉంటే ఒక క్రాస్ సింబల్ గా కనబడుతుందంటే ఆ ముగ్గురు ఉన్న ఆ క్రాస్ సింబల్. డైడ్ ఫర్ గాడ్, దేవుని కోసం వారు తమ ప్రాణాలు అర్పించారు. చూడండి, భర్తకి అప్పుడు గ్రామ్ స్టేన్స్ కి 58 సంవత్సరాలు. సరే ఈయన కొద్దిగా ముసలాన్ని అయిపోతున్నాడు, తర్వాత ఈయన ఉంటే ఉండే లేకపోతే తర్వాత సంగతి. పిల్లలు చాలా చిన్న పిల్లలు, మంచి భవిష్యత్తు కలిగిన వారు. అలాంటి వారిని చంపేస్తే ఏ తల్లి అయినా ఏ స్త్రీ అయినా ఆ పగ వారి మీద పగ పెంచుకుంటది. వారిని ఏ విధంగా చట్టానికి అప్పచెప్పి వారిని చంపేయాలనుకుంటది. అయితే గ్లాడిస్ ఒక అద్భుతమైన ప్రేమను తన గుండెల్లో పెట్టుకున్న గ్లాడిస్ ఏమంటారు తెలుసా? I forgive the people who killed my husband and my children. I want them to know Jesus. I want them to repent for their sins. నా భర్తను, నా పిల్లలను చంపేసిన వారిని మనసారా క్షమిస్తా అన్నాను, వారు మారు మనసు మొత్తాలను కోరుకున్నానని ఆమె ఎప్పుడైతే చక్కని మాట తెలియజేసిందో పిల్లరా భారతదేశం అంతా నివ్వెరపోయిందండి. దారా సింగ్ ఆ తర్వాత పట్టుబడ్డాడు. మరి అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, కానీ ఆ తర్వాత భారతదేశంలో ఒక న్యూస్ ఏంటంటే దారా సింగ్ అన్నవాడు ప్రభుని తెలుసుకున్నాడు, యేసు ప్రభుని అంగీకరించాడని ఒక వార్త కూడా ఒక న్యూస్ లెటర్లో నేను చదివాను. ప్రభునందు పిల్లలు ఆలోచించండి. ఓన్లీ లవ్ కెన్ చేంజ్ ద వరల్డ్. కేవలం ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు. యేసు ప్రభు అటువంటి ప్రేమను మనకి ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు గ్రో ఇన్ లవ్ మోర్ అండ్ మోర్. ప్రేమలో మనం ఎదగాలి. దట్స్ కమ్ టు ది థర్డ్ థింగ్. మూడో విషయం దగ్గరికి వద్దాం. ఈ మాట చెప్పిన ముందుకు సాగిపోతాను. అదే దశలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. 1 Thessalonians chapter 4 and verse 1 and 2. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు సంఘానికి చెబుతున్న మాట. యు హ్యావ్ టు గ్రో ఇన్ ద వే టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరచడంలో మనం ఎదగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని సంతోషపరచడం మనం ఎదగాలి. అంటే భూమి మీద మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్రాస్ చెక్ మనం చేసుకోవాలి. అదేంటంటే am I pleasing God? నేను నా దేవుణ్ణి సంతోషపరుస్తున్నానా లేదా, ఆయనకు నామానికి మహిమకరంగా జీవిస్తున్నానా లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మా ద్వారా నేర్చుకున్నారు ఏమని? దేవుణ్ణి సంతోషపెట్టినట్లు, అన్ని విషయంలో దేవుని సంతోషపెట్టినట్లు మీరు అన్ని విషయాల్లో ఎదగాలని కోరుతున్నాను, అభివృద్ధి పొందాలని కోరుతున్నాను. దేవుణ్ణి సంతోషపెట్టడం ప్రభు లేఖనం చెబుతా ఉంది. మీరు జాగ్రత్తగా ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షుణ్ణంగా చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అనే మాట. మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. చూడండి, హోలీ స్పిరిట్ గురించి చాలా చక్కని ప్రసంగాలు మనం వినొచ్చు. మనం ఎప్పుడైతే రిపెంట్ అయ్యి ప్రభువుని అంగీకరిస్తామో, యేసు ప్రభువును సొంత రక్షణ చేర్చుకుంటామో, మన జీవితాల్లోకి ప్రభు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని మనం పొందుకుంటాం. ఆయన మన హృదయంలో జీవిస్తాడు. అంతవరకు కూడా అవుట్వర్డ్ యాక్టివిటీ హోలీ స్పిరిట్ చేస్తారు. అంటే పాపాన్ని గురించి, నీతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువుని గుర్తించి మన నోటితో ఒప్పుకుని మన హృదయంలో విశ్వసిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు, మనలో నివసిస్తాడు. ఇన్వర్డ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైనా ఒకవేళ దేవుడికి విరోధంగా మనం ప్రవర్తిస్తే,
దేవునికి విరోధమైన పాపం ఏదైనా మనం చేస్తే చాలా మంది ప్రశ్న ఏంటంటే, నాలోంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడా? ఒకవేళ నేను ఆయన్ను ప్రేమించలేని పక్షంలో, ఆయనకు సరిగ్గా విధేయత చూపించలేని పక్షంలో పరిశుద్ధాత్మ నా నుండి బయటకు వెళ్ళిపోతాడా అనే ప్రశ్న సర్వసాధారణంగా చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి నీకు ఛాన్స్ ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు రక్షణ పొందిన తర్వాత ఏదైనా పరిస్థితిని బట్టి ఒక చిన్న పొరపాటు ఏదైనా నువ్వు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోంచి వెళ్ళిపోరు, ఆ నీలోనే ఉంటారు, అయితే దుఃఖపడుతూ ఉంటారు. అందును బట్టి బైబిల్ చెబుతోంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీరు దుఃఖపరచకండి. అనగా ఒక విశ్వాసి తప్పు చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల దుఃఖపడుతూ ఉంటాడు. ఆయన మన ఇంట్లో ఎవరైనా గెస్ట్ ఉన్నారనుకోండి, వీఆర్ ట్రైయింగ్ అవర్ సెల్స్ టు ప్లీజ్ దెమ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి పరిస్థితుల్లో వారిని సంతోషంగా చూడాలని చూస్తాను. అదే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. ఆయన ఎల్లప్పుడూ సంతోష పెట్టాలే గాని దుఃఖపరచుకున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే దేవుడు సంతోషపెట్టేవాడుక. చాలా మంది మనుషులు ప్లీజ్ చేయాలని, మనుషులను సంతోషపెట్టాలని దేవుడు దూరం అయిపోతూ ఉంటారు, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. అయితే నీ ప్రయారిటీ ఏమై ఉండాలో తెలుసా? దేవుడిని సంతోషపెట్టు. మనుషులను సంతోషపెట్టద్దని నేను అంటల్లా. మొదటగా నువ్వు దేవుడిని సంతోషపెట్టగలిగితే ఆ తర్వాత మనుషులను కూడా సంతోషపెట్టగలుగుతావు. మా నాన్నమ్మ ప్రభువుని తెలుసుకున్న తర్వాత, నేను చెప్పాను కదా, వారు చాలా పెద్ద ఫ్యామిలీ, 6 పిల్లలు, 6 సరిపకి ఇంకొకటి పెంచుకున్నాను, 7 పిల్లలు. ఆదివారం రాగానే ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని దేవుడి ముందడికి వచ్చేది, దేవుడి ముందడికి వెళ్ళేది. ఆ గ్రామంలో చిన్న మందిరం. సరే, ఒక రోజున దేవుడి ముందడికి రావాలని ఆమె గబగబా తయారై తలుపు అంతా కూడా లాక్ చేస్తూ ఆమె గబగబా దేవుడి ముందడికి వస్తా ఉంటే ఓ 12 మంది బంధువులు వచ్చారు. ఎక్కడి నుంచో దూరం నుండి బంధువులు వచ్చారు. ఈమె దేవుడి మందిరానికి బయలుదేరింది, బంధువులు ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? బంధువులను సంతోష పెట్టాలా, దేవుడిని సంతోష పెట్టాలా? దేవుడి మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తారని మొక్కుబడి చేసుకుంది, ప్రతి ఆదివారం క్రమంగా వస్తారని. అది వదిలిపెట్టేసి వీళ్ళతో పాటు ఇంట్లోనే ఉండిపోయి దేవునికి దూరం అయిపోవాలా, లేదా దేవుడిని సంతోష పెట్టాలా? ఆ నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో కొన్నిసార్లు మనమైతే ఏం చేస్తాం? ఆదివారం వచ్చే ఆదివారం వెళ్ళొచ్చు కానీ మళ్ళీ వస్తారు ఏంటంటే అని చెప్పి వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ వీళ్ళకి ఇచ్చేస్తాం. అయితే దేవుణ్ణి ప్రక్కన పెడుతూ ఉంటారు. అయితే మా నాన్నమ్మ చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళందరితో చెప్పింది, నేను దేవుడి మందిరానికి వెళ్తున్నాను, ఇది నేను అనుదినము నేను తీసుకున్న నిర్ణయం, ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి కనబడాలి. మీరు ఈ టైంకి వచ్చారు కాబట్టి మీకు ఇష్టమైతే నాతో పాటు దేవుడి మందిరానికి రండి. అక్కడ చక్కని దేవుని మాటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ద ప్రైజ్ ఆఫ్ ద లార్డ్. అలా కాని పక్షంలో మీకు ఇష్టం కాదంటారా? ఇదిగో కీస్ తీసుకోండి, ఇంట్లో ఉండండి, నేను వెళ్ళొచ్చి మీకు చేయాల్సింది చేసి పెడతాను అని చెప్పగానే వాళ్ళైతే రాలా దేవుడి మందిరానికి. ఆ తాళాలు తీసుకుని ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత నుండి ఏ సండే కూడా మళ్ళా ఇంటికి రాలేదు వాళ్ళు. వాళ్ళ వస్తే వీక్ డేస్ లో వచ్చేవారు తప్ప సండే మాత్రం వచ్చేవారు. కారణం ఏంటో తెలుసా? సండే వస్తే ఆమె ఇంట్లో ఉండదు, ఒకవేళ ఉన్నా ఆమె మన పెద్దగా పట్టించుకోదు, ఆమె మందిరానికి వెళ్తుందని ఇంకా ఆ తర్వాత నుండి సండే రావడం మానేశారు. అంటే జయించే విధానం మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. బంధువులను చూడొద్దు అని అంటల్లా, అయితే అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుడిని సంతోషపెట్టాలి. నిర్మోహమాటంగా ఉన్నట్టుగా వారికి చెప్పగలిగినప్పుడు ప్రభు మన చింతల కార్యం జరిగిస్తాం. అందును బట్టి వీ హ్యావ్ టు ప్లీజ్ అవర్ గాడ్. దేవుడిని సంతోషపెట్టాలి. దేవుడి సేవకులుగా మేము నేర్చుకున్న పరిస్థితి అదే. దేవుడు నాకు నేర్పించిన పాటలు ఏంటో తెలుసా? నా ముందు ఎంతమంది కూర్చున్నా ఆ వెనకాల, అందరికన్నా వెనకాల నా ప్రభు కూడా కూర్చుంటాడు. ఆయన్ని సంతోషపెట్టే బోధగా, ఆయన సంతోషపెట్టే మనసు ఉండాలి. ఒకవేళ అందరూ చప్పట్లు కొట్టచ్చేమో, అయితే నా దేవుడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. అయితే ఆయన నేను సంతోషపెట్టగలిగితే అనేక మంది ఆశీర్వాదం పొందుతారు, దీవెన పొందుతారు. లెట్స్ ప్లీజ్ అవర్ గాడ్. మన దేవుని సంతోషపెట్టాలి. మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసే కార్యాలు, ప్రభు ఇది నీకు ఇష్టమా కాదా అని అడిగి తెలుసుకుని దేవుని యొక్క చిత్తాన్ని మనం కలుగుని ముందుకు సాగినప్పుడు దేవుడు మన చేతుల కార్యం జరిగిస్తాడు. అందుబట్టి బైబిల్ చెబుతా ఉంది, బీ ఫ్రూట్ఫుల్ అండ్ బీ ఇంక్రీజ్. దేవుణ్ణి నమ్మే విషయంలో అనగా విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. రెండవది దేవుని ప్రేమించే విషయంలో అభివృద్ధి పొందాలి. మూడవది దేవుని సంతోషపెట్టడంలో అభివృద్ధి పొందినప్పుడు దెన్ ఓన్లీ యూ విల్ సబ్డ్యూ ద వరల్డ్. నువ్వు లోకాన్ని లోపరుచుకోగలవు, సాతాన్ని లోపరుచుకోగలవు, అపజయాలను లోపరుచుకోగలవు. అద్భుతమైన జీవితాన్ని దేవుడికి ఇస్తాడు. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ విక్టోరియస్ లైఫ్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో ఒక విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. అందును బట్టే దేవుని వాక్య ప్రకారం ఈ రోజు ఓ మంచి నిర్ణయం తీసుకున్న ప్రభు, నేను కూడా ఎదగాలి, ఫలించాలని కోరుతున్నాను. స్పిరిచువల్ ప్రాస్పెరిటీలో మనం ముందుకు సాగిపోవడానికి ఈ 3 రంగాల్లో ఎదిగి ఫలించి ప్రభు యొక్క స్థానంలో ముందుకు సాగిపోవాలి. తల వంచి ప్రార్థన చేసుకున్నాను. Let's pray together. The Bible says, be fruitful and be increased. ప్రభు చెబుతున్నాడు, we have to be increased in faith and in love
అండ్ ఇన్ ప్లీజింగ్ గాడ్. దేవుని సంతోషపెట్టడంలో మనం ఎదగాలి. అనుదినము కూడా ఒక ఎదిగే ప్రక్రియ మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ ఎంతవరకు లోకాన్ని సంతోషపెట్టాను, లోక వ్యక్తులను సంతోషపెట్టాను, దేవుని దుఃఖపెట్టాను, అయితే ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాను. లార్డ్, ఐ వుడ్ లైక్ టు ప్లీజ్ యూ లార్డ్. నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏనాడు దుఃఖపరచొద్దు. అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి. మీరంతకంతకు ప్రేమలో అభివృద్ధి పొందాలని కోరుతున్నాను. దేవుడు సంఘం ఎలా ప్రేమించాడో మనం కూడా ఇతరులు ప్రేమించే బొద్దులమై ఉన్నాం. దేవుడు మనం ప్రేమించినప్పుడు దేవుని కోసం నడుస్తాం, దేవుని కోసం జీవిస్తాం, దేవుని కోసం ఇస్తాం. దేవునికి సంబంధించిన ప్రజలను కూడా మనం ప్రేమించగలుగుతాం. తద్వారా వారికి సువార్తను అందించి దేవుని ప్రేమను వారి హృదయాల్లో స్థాపించడానికి ప్రయత్నం చేస్తాం. విశ్వాస విషయంలో కూడా మనం ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. విశ్వాస వీరుల జాబితా బైబిల్లో ఉంది. దేవుడి దగ్గర ఉన్న విశ్వాస వీరుల జాబితాలో నీ పేరుందా? ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన, మనలో మనం తగ్గించుకుంటూ, యేసయ్యా ఆత్మలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభు. శారీరకంగా అన్ని విషయాలు ఎదుగుతున్నా, శారీరకంగా ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆర్ బ్లెస్సింగ్ us so much physically, but help us to grow spiritually. ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. Let's pray together. అందరూ ప్రార్థన చేద్దాం. I want you to focus your mind on Jesus and on the Word of God, so that you may grow more and more in Jesus. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు, లోకులమో మాటముకు, లోకములో మాయలకు, లోకులమో మాటముకు, లోకువ నేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా. లోకువ నేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. మా ప్రేమగల తండ్రి, ఉదయకాల్సిన మరొకసారి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మేము ఏ ఏ విషయాల్లో అభివృద్ధి పొందాలో మీరు మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ మీరే ఫలింపచేయండి. Lord, help us to be increased and help us to be fruitful, so that we may extend your kingdom on this earth, Lord. Help us to increase our faith and in love and in pleasing you, Lord, always. ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో నిన్ను మహిమ తెచ్చేవారంగా, నిన్ను సంతోషపెట్టే వారు మనం మార్చి, బలపరిచి, స్థిరపరిచి, కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. చేరవచ్చిన ప్రతి ఒక్కరి మీద దీవించండి. Lord, bless each and every one of us who gather here in your name this morning, Lord. Meet all their needs in the riches of your glory. Fulfill their heart desires and fulfill your desires in their lives, Lord. And do something great beyond their expectations and limitations, Lord. We thank you once again for this wonderful time and blessed fellowship. We give you honor and we give you praise. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
గట్టిగా చెప్దాం ఆమేన్. God bless you, friends. Thanks for your time to listen to the word of God. May God bless you abundantly. May God bless Grace Generation Church. May God bless United States of America. And may God bless our India.